హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మరొక అప్డేట్ చూసుకుందాం. మనము ఐకార్ ఆధ్వర్యంలోని వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ అంటే ఈ జాబ్కి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీంట్లో ఈ 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 3 రకాల పోస్టులకు కలిపితే మనకి యావరేజ్‌గా 50,000 సాలరీ అయితే రావడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 24. సో దీన్ని మనము ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనము పూర్తి వివరాలు చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. మనము ఈ 3 రకాల పోస్టులు ఏవంటని చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఒక పోస్టు. సో దీనికి లెవెల్ 10 పే ఉంటుంది. ఎంట్రీలోనే 56,100 రూపాయలు బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అర్హత ఏంటంటే ఫ్రెండ్స్, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. దీనికి మ్యాక్సిమం 35 ఇయర్స్ అనేది మించకూడదు. అదేవిధంగా సెకండ్ పోస్ట్ ఏంటంటే ప్లాంట్ ప్రొటెక్షన్. సో దీంట్లో ఒక పోస్ట్ ఉంది. సో ఇది కూడా మనకు లెవెల్ 10 బేసిక్ ఉంటుంది. 56,100 రూపాయల బేసిక్తో స్టార్ట్ అవుతుంది. సో దీన్ని కూడా ప్లాంట్ ప్రొటెక్షన్లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సో 35 సంవత్సరాలు మ్యాక్సిమం ఇది. ఆ తర్వాత అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. సో లెవెల్ 6 పోస్ట్ ఇది. 35,400 రూపాయల బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఏంటంటే మనకి ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. సో డిజైరబుల్ కంప్యూటరైజ్ అకౌంటింగ్స్‌లో అనుభవం మరియు టాలీ లేదా ఇతర అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ పైన పరిజ్ఞానం ఉండాలి. సో ఇది ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉన్నప్పటికీ ఈ టాలీ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. సో దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. సో ఫ్రెండ్స్, ఇది ఎక్కడ అంటే మనకు సరస్వతి గ్రామ విద్యాపీఠ్, సో కృషి విజ్ఞాన కేంద్రం కేవీకి, సమోడా గన్వాడ పఠాన్, గుజరాత్‌లోని ఐసీఆర్ ఫండెడ్ ప్రాజెక్ట్ కింద దీన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది అంటే ఎవరైతే ఈ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ దీంట్లో అర్హతలు ఉన్నాయో వారికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మనము. సో దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలా మనము కేవీకే పఠన్.in మనమైతే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గడువు తేదీ, సో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోపు అనగా జూన్ 24వ తారీఖు లోపు మనమైతే అప్లికేషన్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఒకవేళ గడువు తేదీ ఆదివారం లేదా సెలవు రోజు అయితే తదుపరి పనిదినం గడువు తేదీగా పరిగణించబడుతుంది. సో ఇది జనరల్‌గా. సో దరఖాస్తు చేసుకునే విధానం, సో మన స్వయం ధృవీకరించిన మార్కుల జాబితా అంటే ఫ్రెండ్స్ సెల్ఫ్ అటెస్టెడ్. సో మార్క్స్ మెమో, సర్టిఫికేట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఎవిడెన్స్ అంటే క్యాస్ట్‌లో ఉంటుంది కదా, క్యాస్ట్ కావచ్చు, బోనాఫైడ్, అదేవిధంగా ఫోటో. సో ఫోటో పైన సంతకం. దాంతోపాటుగా మనం ఏంటంటే ఈ పోస్ట్‌కి అయితే మనము పోస్ట్ చేయాలి ఈ అడ్రస్‌కి. సో డైరెక్టర్ సరస్వతి గ్రామ్ విద్యాపీఠ్, సమోడా గన్వాడ తాలూకా, సిద్ధాపూర్ జిల్లా, పఠాన్ జిల్లా, గుజరాత్‌లోని. సో ఇక్కడ 384151. సో ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఈ బ్రాకెట్లో ఈ పోస్ట్ నేమ్ రాయాలి. 3 పోస్టులు ఉన్నాయి కదా, ఏ పోస్ట్ అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఇది రీఫండ్ అనేది చేయడం సాధ్యం కాదు. సో కృషి విజ్ఞాన కేంద్ర రేవ్ ఫండ్ పేరిట సిద్ధాపూర్లో చెల్లించేలాగా జత చేయాలి. ఎస్సీ ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు. మిగతా అభ్యర్థులకు ఉంటుంది. అది కూడా తిరిగి చెల్లించడం అనేది ఉండదు. వన్స్ పేడ్ ఇట్ ఈస్ నాట్ రిఫండబుల్. సో దీనికి సంబంధించి మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాము. దరఖాస్తులో స్క్రీనింగ్ చేయబడిన తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు టీఏ కూడా అందించడం జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న అభ్యర్థులు తమ ఎంప్లాయర్ నుండి అంటే ఏదైతే ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే మన పైన ఆఫీసర్ నుంచి మనము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఆ అప్లికేషన్‌కి ఆ ఎన్ఓసి కూడా మనము యాడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఆ గడువు తేదీలోపు అంటే ఈ జూన్ 24వ తేదీలోపే మనము అప్లై చేయాలి. ఆడికి చేరేలోపు చూడాలి. ఒకవేళ డేట్ దాటితే ఒకవేళ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఫీజు కడతాం కాబట్టి లాస్ అవుతాము. సో ఒకవేళ పోస్టల్‌లో ఏదైనా లేట్ అయితే దానికి ఆ కేవీకే డిపార్ట్మెంట్‌ది బాధ్యత కాదని కూడా చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్, మనకు దీనికి సంబంధించి దాని అప్లికేషన్ కావచ్చు, ఇతర ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అధికారికంగా ఈ కేవీకేకి సంబంధించిన వెబ్‌సైటు కేవీకే పఠాన్.in. సో గుజరాత్‌లోని ఒక డిస్ట్రిక్ట్ అన్నాం కదా అక్కడ. సో ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తే వస్తుంది. ఇక్కడ నుంచి మన అడ్వర్టైజ్‌మెంట్
అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి నేను ఇక్కడ మనం ఈ వీడియోలో అటాచ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇదే నోటిఫికేషన్. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఒక పోస్టు, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఒక పోస్టు, అసిస్టెంట్ ఒక పోస్టు. వీటికి సంబంధించి అయితే మనకు 30 రోజుల్లోపు మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి కూడా ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్, ఈ టీఏడిఐ సంబంధం కానీ ఇవన్నీ ఇంతకుముందు మనం ఏదైతే చెప్పామో ఇవన్నీ కూడా మనం ఇన్స్ట్రక్షన్ నుంచి తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం 3 పేపర్స్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మీ ఫోటో, లేటెస్ట్ ఫోటో అనేది పెట్టండి. తర్వాత మీ ఫుల్ నేము, సో అడ్రస్, టెలిఫోన్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సో ఏజ్ ఆన్ క్లోజింగ్ డేట్, అదేవిధంగా జెండరు, కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ప్రజెంట్ మీరు చేస్తున్న పోస్ట్‌లో ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే, మీరు అప్లై చేస్తున్న పోస్ట్‌కి సంబంధించి మీకు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా రాయండి. ఆ తర్వాత ఆ పబ్లికేషన్స్, మనం ఏమైనా రీసెర్చ్ పేపర్స్ గానీ, ఏదైనా పాపులర్ ఆర్టికల్స్ గానీ, బుక్స్ రాసామా, ఏదైనా రేడియోలో గానీ, టీవీలో గానీ విషయాల మీద మనకు మాట్లాడిన అనుభవం ఉందా ఉంటే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో ఎవరైతే ఎక్కడో లక్షలో ఒకరు ఇద్దరు ఉంటారు, వారికైతే ఇది 100% యూజ్‌ఫుల్ అవుతుంది. అదేవిధంగా మన అచీవ్‌మెంట్స్, అవార్డ్స్ ఏమైనా ఉన్నా గానీ, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనం ఏదైతే ఫీజు కడతామో ఆ డీడీ నెంబర్ అనేది, దాని బ్యాంకు డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ప్లేస్, డేట్ రాసి మనము సైన్ చేసి మన నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేజ్ 3లో కూడా మనం సైన్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మనము ఏదైతే ఈ అప్లికేషన్‌తో పాటు అటాచ్ చేస్తున్నామో సర్టిఫికేట్స్ కావచ్చు, ఇక్కడ అవార్డ్స్ ఏమైనా ఉంటే అవార్డు గానీ, అదేవిధంగా మన పబ్లికేషన్ సంబంధించి గానీ, సో ఇలా మన ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇలాంటి ఏవైతే అటాచ్ చేస్తామో ఈ అప్లికేషన్‌కి అవన్నీ కూడా ఇక్కడ వరుసగా సీరియల్ నెంబర్ 1 క్యాస్ట్, సీరియల్ నెంబర్ 2 మెమో, సీరియల్ నెంబర్ 3 పబ్లికేషన్స్, ఇట్లా మనం ఇవన్నీ రాసి మనం అక్కడ ఇయ్యాలి. కింద సైన్ చేయాలి. ఇది థర్డ్ పేపర్‌లో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు వ్యవసాయ శాఖలో నోటిఫికేషను. దాంట్లో ఈ కృషి విజ్ఞాన కేంద్రం గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.